అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు తినే శనగలు, 2-3 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో జల్లించుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి పట్టామంటే పిండి అనేది మెత్తగా వస్తుంది. పెద్ద మిక్సీ జార్లో వేసామంటే కొంచెం బరకగా వస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిలోకి ఏ కప్పుతో శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలని కాచి చల్లార్చిన పాలైనా పచ్చి పాలైనా పర్వాలేదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేమీ కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. కప్పు శనగలకి కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. పాలు పోస్తే తినము అనుకునే వాళ్ళైతే 1 కప్పు నీళ్లు పోసైనా పిండి కలుపుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఏ కప్పుతో పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తరువాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని పోసి ఉండలేమీ కట్టకుండా కలుపుతూ ఉండాలి. గ్యాస్ తక్కువ పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది. మనం చేసేది శనగలతో చేసిన పిండి కాబట్టి వేయగానే అడుగు పట్టినట్టుగా ఉన్నా కానీ మనం కలుపుతూ ఉన్నామంటే స్మూత్గా దగ్గర పడుతుంది. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. శనగల్లోంచి పొట్టేమీ తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతోనే ఈ స్వీట్ తయారు చేయొచ్చు. అలానే ఇక్కడ మనమైతే బెల్లంతో చేస్తున్నాం కదా, బెల్లానికి బదులుగా పంచదారతో చేయాలి అనుకుంటే 1 కప్పు పంచదారలో 1 ఇంచు తక్కువ ఉండేలాగా వేసామంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు హల్వా చేయాలి అనుకుంటే గోధుమ పిండితో కానీ కార్న్‌ఫ్లోర్‌తో కానీ చేస్తూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి శనగలతో చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి దగ్గరగా ఉడికిన తరువాత ముందు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసి చక్కగా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న స్వీట్ని ఒక పావుగంట పక్కన పెట్టామంటే చక్కగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తిప్పి మనకి నచ్చిన షేప్లో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సరికొత్తగా శనగలు, బెల్లంతో ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.